వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ మధ్య కాలంలో మనం తరచుగా బోల్డ్ అని వీడియోస్ని యూట్యూబ్లో, ఇన్స్టా రీల్స్లో చూస్తున్నాము. అందులో వెయిట్ లాస్, ఎంత క్విక్గా వెయిట్ లాస్ చేయొచ్చు, వెయిట్ లాస్ టిప్స్ ఏంటి, దానికి సంబంధించి డిటాక్స్ వాటర్ ఏముంది, డిటాక్స్ సొల్యూషన్స్ ఏమున్నాయి, దీంతో పాటుగా గ్రీన్ టీ తాగొచ్చా, కాఫీలు తాగొచ్చా, లేకపోతే వెయిట్ లాస్ రెమెడీస్కి సంబంధించి డైట్స్ ఏమున్నాయి, ప్రోటీన్ డైట్ ఉంది, హై ఫ్యాట్ డైట్ ఉంది, ఇవన్నీ తీసుకుంటే తొందరగా తగ్గిపోతుంది వెయిట్ అని చెప్తుంటారు. అయితే గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఎలా వస్తున్నాయి, దాంతో వచ్చేటువంటి ఇంటెస్టినల్ ప్రాబ్లమ్స్ ఏంటి, వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఫ్రమ్ డాలస్, డాక్టర్ శ్రీపతి కేతు గారు. హలో డాక్టర్, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానండి డాక్టర్. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ అనేవి, ఇప్పుడు మీరు డాలస్లో చూసిన దానికి ఇక్కడ చూసిన దానికి గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ప్రాబ్లమ్స్ లేకుంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఏమైనా డిఫరెంట్గా కనిపిస్తున్నాయి? ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా రీల్స్ని ఫాలో అయ్యేవాళ్ళు, యూట్యూబ్ని ఫాలో అయ్యేవాళ్ళు, ఈ మధ్యన గూగ్లింగ్ అనేది చాలా ఎక్కువైపోయింది. మీ అబ్జర్వేషన్ ఏంటి అసలు? అవును, దానివల్ల చాలా మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అవుతా ఉంది. ఎందుకంటే మనకు అక్కడ మానిటరింగ్ ఏమి ఉండదు. సోషల్ మీడియాలో ఎవరైనా ఏదైనా క్రియేట్ చేయొచ్చు. అది కొంచెం బాగా ఎడిటింగ్ చేసి కొంచెం అట్రాక్టివ్ టైటిల్ అది ఇది పెడితే ఇన్స్టెంట్ అటెన్షన్ గ్రాబింగ్ కాబట్టి చూస్తారు. అది కొంచెం వాళ్ళంతా చెప్పేవేమంటే ఈజీ ఫిక్స్, క్విక్ ఫిక్స్ ఉండేది చూస్తారనమాట. అది చెప్పడం వల్ల ఫాలో అయ్యే వాళ్ళు కూడా, ఇప్పుడు నేను డాక్టర్గా ఎక్సర్సైజ్ చేయమంటే అది చాలా కష్టం. అదే ఇన్స్టాలో ఏదో ఇంత హాట్ వాటర్ తాగితే బరువు తగ్గుతారు, ఇట్లేవో ఉంటాయి, అది ఈజీ. సో అందుకు అదే ఫాలో అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇది ఈజీ క్విక్ ఫిక్స్ అని, అది కరెక్ట్ కాకపోయినా అది నమ్మే ఛాన్స్ ఉంది. అందుకోసమే ఇప్పుడు ఇన్స్టా కానీ ఇట్లా రీల్స్ ఫాలో అయితే, అంటే కొంతమంది డాక్టర్లు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు చాలామంది సోషల్ మీడియాలో ఉన్నారు. కానీ ప్రతి ఒక్క డాక్టరు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళతో కంపేర్ చేస్తే ఒక 100 మంది మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి మనం ఆన్లైన్ ఇంటర్నెట్లో ఉన్నప్పుడు మిస్ఇన్ఫర్మేషన్ ఈజ్ మోర్ దాన్ రియల్ ఇన్ఫర్మేషన్, క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్. అదే ప్రాబ్లం. దానివల్ల చాలా నష్టాలు ఉన్నాయి. ఎందుకంటే ఒక్కోసారి డయాగ్నోసిసే డిలే కావచ్చు. ఎందుకంటే ఇంటర్నెట్లో ఏదో ఇప్పుడు మనకు, అంటే జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మింగడానికి ప్రాబ్లం ఉందన్నారు అనుకోండి, అది క్యాన్సర్ ఉండొచ్చు, ఏదైనా సీరియస్ ఉండొచ్చు. కానీ ఇంటర్నెట్లో ఫాలో అయితే ఏదో చెప్తారు, సో కొంచెం బేకింగ్ సోడా వాడు, లేకపోతే ఇది వాడు అది వాడు అని, అదో యూజ్ చేస్తారు. అది తగ్గకపోతే ఇంటర్నెట్లో ఇంకేదో ఉంటుంది. ఎందుకంటే అది ఫ్రీ ఇన్ఫర్మేషన్. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే పే చేయాల్సి వస్తుంది, ఇదంతా ఉంటుంది. కాబట్టి ఎంత వీలైనంత వరకు అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తారు. దానివల్ల 2-3 నెలల్లో ఇంకా ఎక్కువ డిలే అయ్యే ఛాన్స్ ఉంది. డయాగ్నోసిస్ డిలే కావచ్చు, ఆర్ ఆ ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల కాంప్లికేషన్స్ రావచ్చు. ఇవన్నీ ఉన్నాయన్నమాట. అందుకే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎక్కడి నుండి ఆ ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది, ఆ క్రెడిబిలిటీ ఆఫ్ ద క్రియేటర్. ఒకవేళ ఇంటర్నెట్ వెబ్సైట్ చేస్తుంటే ఎంత రెప్యూటబుల్ వెబ్సైటు, లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఇవి చూస్తున్నారంటే డాక్టరా, వాళ్ళ క్వాలిఫికేషన్ ఏమి, ఇది చూడాలి. నాట్ ఎడిటింగ్. సో కొంచెం మంచి మ్యూజిక్, గ్రాఫిక్స్ ఉంటే అది మంచి ఇన్ఫర్మేషన్ ఏం కాదు. అసలు ఎవరు క్రియేట్ చేస్తున్నారు, హూ ఈస్ బిహైండ్ ఇట్, వాట్ ఈస్ దేర్ క్వాలిఫికేషన్, దేర్ క్రెడెన్షియల్స్, అవి చూసి వాళ్ళని ఫాలో కావాలి. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంటే రోజు ఒక అరగంట ఎక్సర్సైజ్ చేయండి, లేకుంటే వాకింగ్ చేయండి, ఈ ఫుడ్ని కట్ డౌన్ చేయండి, ఈ ఫుడ్కి ఇదే లిమిట్ అవ్వండి, ఇవన్నీ చాలా కష్టంగా అనిపిస్తున్నాయి. ఎవరికి నచ్చవు, ఎందుకంటే అవన్నీ కష్టమే. ఎందుకంటే మనము అందరూ బిజీగా ఉంటాం కాబట్టి, బిజీ లైఫ్ స్టైల్లో వీ వాంట్ ఇన్స్టెంట్ ఫిక్సెస్ అనమాట. ఏదన్నా 10 నిమిషాల్లో తగ్గిపోతుంది అని అనుకుంటే అదే ఫాలో అవుతారు. కానీ అదే ఒక 1 వీక్ ఇది చేయమంటే అది అందరికీ కష్టము, అంత టైం ఉండదు, అందరికీ తొందరగా ఫిక్స్ కావాలని. అందుకోసమే డాక్టర్ అడ్వైస్ ఫాలో కావాలంటే అన్లెస్ మనము ప్రాపర్ టైం స్పెండ్ చేసి, ఇప్పుడు డాక్టర్లకు చాలామందికి టైం ఉండదు. ఎస్పెషల్లీ ఇండియాలో ఒక 1 మినిట్ స్పెండ్ చేస్తారు డాక్టరు, ఏదో చెప్పేస్తారు, వాళ్ళకి అంత టైం ఉండదు, ఏదో ప్రిస్క్రిప్షన్ రాసి పంపించేస్తారు, లేకపోతే టెస్ట్ రాస్తారు. కానీ ఎంతమంది డాక్టర్ కూర్చొని ఈ డైట్ ఫాలో కావాలా, ఈ ఎక్సర్సైజ్ చేయాలని అంటే ఏదో చెప్పొచ్చు. ఇప్పుడు డయాబెటీస్ ఉందంటే షుగర్ తినొద్దని చెప్పొచ్చు, అంతకంటే ఎక్కువ టైం స్పెండ్ చేయరు. టైం ఎక్కువ స్పెండ్ చేయరు కాబట్టి వాళ్ళు ఇంటర్నెట్లో చూసిన ఇన్ఫర్మేషనే వాళ్ళు ఎక్కువ ఫాలో అయ్యే ఛాన్స్ ఉంది.
కాబట్టి 1 minute డాక్టర్ స్పెండ్ చేయడానికి మనము ఇంటర్నెట్లో ఒక రోజు అంతా చూసిన ఇన్ఫర్మేషన్ ఫాలో అవుతామా, 1 minute డాక్టర్ చెప్పింది ఫాలో అవుతామా, ఇంటర్నెట్టే ఫాలో అవుతాం. హ్యాండీగా అనిపిస్తుంది, ఈజీ అనిపిస్తుంది. డాక్టర్ చెప్పింది నచ్చదు, ఎందుకంటే స్వీట్లు తినకూడదు అంటే ఎవరికి నచ్చదు, ఎక్సర్సైజ్ చేయాలంటే కష్టము, టైం ఉండదు, ఇవన్నీ ఎక్స్క్యూజ్లు ఉంటాయి. ఇంటర్నెట్లో ఏదో ఈజీ చెప్తారు. వాళ్ళు ఎందుకు చెప్తారు, వాళ్ళ వ్యూస్, వాళ్ళ ఇది అటెన్షన్ గ్రాబింగ్ కాబట్టి వాళ్ళు ఏదో చెప్తారనమాట. దాంట్లో 90% ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు. సో యూజువల్గా ఫ్యాటీ లివర్ని అవాయిడ్ చేయడానికి గ్రీన్ టీ తాగండి, లేకుంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉందా గ్రీన్ టీ తాగండి, కాఫీలు ఎక్కువ తాగుతున్నారా దాన్ని అవాయిడ్ చేయండి, గ్రీన్ టీకే స్విచ్ అయిపోండి, లేదు టీలు తాగుతున్నారు, ఇలాంటివన్నీ బోల్డ్ కాంట్రడిక్షన్స్ అనేవి కనిపిస్తుంటాయి కదా డాక్టర్. మీరేం సజెస్ట్ చేస్తారు గ్రీన్ టీ విషయంలో? గ్రీన్ టీ యాక్చువల్లీ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, దాంట్లో నష్టాలు అయితే ఏం లేదు. గ్రీన్ టీలో ఒక క్యాటకిన్ అని ఒక కెమికల్ ఉంటుంది, అది యాంటీ ఇన్ఫ్లమేటరీ. అంటే మనకు చాలా మటుకు డిసీజెస్ ఇన్ఫ్లమేషన్, బాడీలో ఇన్ఫ్లమేషన్ వల్ల వస్తుంది. ఈ మధ్య ఒక 10-15 years నుండి ఇన్ఫ్లమేషనే డయాబెటీస్ కాజ్ చేయొచ్చు, హార్ట్ డిసీజ్ కాజ్ చేయొచ్చు, చాలా ప్రాబ్లమ్స్కు బాడీలో ఇన్ఫ్లమేషన్ వల్ల వస్తుందని. సో యాంటీ ఇన్ఫ్లమేటరీ డయట్ అని కొన్ని ఉంటాయన్నమాట ఫుడ్స్. గ్రీన్ టీ ఈజ్ వన్ ఆఫ్ దెమ్. గ్రీన్ టీ తీసుకోవడం వల్ల యాక్చువల్లీ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, కాబట్టి నష్టాలు అయితే ఏం లేవు. ప్రాబ్లం ఏమంటే మనము గ్రీన్ టీలో మిల్క్ అట్లా వేసుకున్నాం అనుకోండి, హనీ వేస్తారు కొంతమంది, షుగర్ వేస్తూ ఉంటారు, దాంతో ప్రాబ్లం. కానీ టీ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లం. టీతో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. గ్రీన్ టీ అంటారు మీరు? ఎనీ గ్రీన్ టీ. ఇప్పుడు మామూలుగా క్యాఫీన్ ఉండే ఉంటాయి, కొన్ని నాన్ క్యాఫినేటెడ్ ఉంటాయి. క్యాఫీన్తో కూడా ఏం ప్రాబ్లం ఉండదు, అన్లెస్ మనకి ఏదో యాసిడ్ ప్రాబ్లం అట్లుంటే క్యాఫీన్తో ప్రాబ్లం ఉంటుంది. కానీ కాఫీతో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, టీతో బెనిఫిట్స్ ఉన్నాయి, కాబట్టి నష్టం అయితే లేదు. ఇప్పుడు రోజంతా టీ తాగితే ఏదైనా మంచిదైనా ఎక్కువ తాగితే ప్రాబ్లం, ఓవర్ డోస్ అవుతుంది. ఎనీథింగ్ ఇన్ మోడరేషన్ ఇస్ ఫైన్. కాబట్టి గ్రీన్ టీతో ఫ్యాటీ లివర్ కూడా, ఎందుకంటే అక్కడ కూడా ఇన్ఫ్లమేషన్ ఉంటుంది, సో ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ కాబట్టి ఫ్యాటీ లివర్ ఉన్నా అది మంచిదే. కాఫీ కూడా సేమ్. ఓకే డాక్టర్, ఇప్పుడు గ్రీన్ టీతో పాటుగా యూజువల్గా మనకి సిన్స్ ఏజెస్ వస్తుంది ఏంటంటే, లేవగానే కొంచెం పరగడుపున వామ్ వాటర్ తాగండి, గోరువెచ్చని నీళ్ళు తాగండి అంటే అందులో కొంతమంది తేనె వేయమంటారు, కొంతమంది నూనె వేయమంటారు, కొంతమంది నెయ్యి వేయమనే వాళ్ళు కూడా ఉన్నారు కదా. సో ఈ కాంబినేషన్స్ అనేవి ఎలా ఉంటాయి? యూజువల్గా వేడి నీళ్ళలో నిమ్మరసం పిండొద్దు అంటారు, వేడి నీళ్ళలో తేనె వేయొద్దు అంటారు, బట్ ఈ కాంబినేషన్స్ చెప్తూ ఉంటారు. అది మనకి పొట్టకి మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది? మెయిన్గా వాటర్ తాగాలి, అది హాట్ వాటరా, వామ్ వాటరా, లేకపోతే కోల్డ్ వాటర్ అనేది కాదు, ప్రాపర్ వాటర్ ఇంటేక్ 2 to 3 liters అందరూ తాగాలి. మనం అదే చాలా ఇగ్నోర్ చేస్తాం. వాటర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం బిజీగా ఉండో మనము ఆ ఎఫర్ట్ పెట్టకపోవడం వల్ల వాటరే తాగం. సో ఏ వాటర్ అనేది కాదు, వాటర్ తాగితే ఇంపార్టెంట్, అది మెయిన్గా. తర్వాత కోల్డ్ వాటరా వామ్ వాటరా అంటే దేర్ ఈజ్ నో బిగ్ డిఫరెన్స్ అనమాట. వామ్ వాటర్ ఎందుకు తాగుతారంటే ఇట్ స్టిమ్యులేట్స్ ద మొటిలిటీ అనమాట. ఇప్పుడు మనకు కొంచెం కాన్స్టిపేషన్ అట్లుందనుకోండి, వామ్ వాటర్ తాగడం వల్ల కొంచెము అది ఇప్పుడు మనకు మోషన్ కొంచెం ఈజీ కావడము, అదొక్క బెనిఫిట్ ఉంటుంది వామ్ వాటర్ తాగడం వల్ల. ప్లస్ ఒకసారి మన బాడీని ఒకసారి ట్రైన్ చేసిన తర్వాత వామ్ వాటర్ తాగకపోతే వాళ్ళకు కాన్స్టిపేషన్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. అందుకు మనం బాడీని అట్లే ట్రైన్ చేస్తున్నాం కాబట్టి వీఆర్ డిపెండెంట్ ఆన్ ఇట్. వామ్ వాటర్ తాగితే తప్ప బాత్రూమ్కి వెళ్ళలేరు, అట్లా వస్తుంది. కానీ వామ్ వాటర్ వల్ల దేర్ ఆర్ నో బిగ్ బెనిఫిట్స్ అనమాట. ఇంకా ఏం యాడ్ చేయొచ్చు అంటే కొంచెం లెమన్ యాడ్ చేయడం వల్ల ఇట్ హ్యాస్ సమ్ బెనిఫిట్స్. వైటమిన్ సి ఉంటుంది, దాంట్లో కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. సో కొంచెం లెమన్ స్క్వీజ్ చేసి వాటర్లో, హాట్ వాటర్ అయినా రెగ్యులర్ వాటర్ అయినా తాగితే బెనిఫిట్స్ ఉంటాయి. ఇంకా హనీ మిక్స్ చేయొచ్చా అంటే కొంచెం హనీ యూజ్ చేయొచ్చు, కానీ దానివల్ల ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏముండవు అది. కాబట్టి మెయిన్గా పొద్దున్నే వాటర్ తాగడం అనేది మంచిదే, అంతే. ఇప్పుడు దాంతో పాటుగా ఇవన్నీ కాకపోయినప్పటికీ వామ్ వాటర్లో కొంచెం ఆవు నెయ్యి వేసుకోండి, 1-2 drops వేసుకోండి అన్నమాట. అవన్నీ అంటే ఇప్పుడు బుల్లెట్ కాఫీ అని ఈ మధ్య చాలా పాపులర్ అయింది, దాంట్లో కూడా కాఫీలో నెయ్యి వేసుకుంటారు. అవన్నీ ఫ్యాట్ డయట్స్ అంటాం. అదేదో ఎవరో ఒక సెలబ్రిటీనో ఎవరో యూజ్ చేసి ఒక 10 kgs ఏదో తగ్గితే అది అందరికీ అట్లే పనిచేస్తుంది, అది ఇంకేదో మొత్తము మ్యాజిక్ పోషన్ అన్నట్టుగా అందరు యూజ్ చేస్తారు. నెయ్యి కొంచెం తింటే మామూలుగా మన ఫుడ్స్లో కానీ ఏదైనా కొంచెం వేసుకుని తింటే తప్పు లేదు, దాంట్లో ఉండే బెనిఫిట్స్ దానికి ఉన్నాయి. కానీ ఎవ్రీడే వాటర్లో నెయ్యి వేసుకోవడం అనేది మంచిది కాదు, ఎందుకంటే అది కూడా ఫ్యాటే. ఎక్సెస్ ఫ్యాట్ వల్ల ఇప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్సే కాదు, కొలెస్ట్రాల్ పెరగచ్చు, హార్ట్ డిసీజ్ రావచ్చు. అది
ఏదైనా మోడరేషన్లో కొంచెం తీసుకోవచ్చు, బట్ వాటర్లో నెయ్యి కలపడం అనేది అవసరం లేదు, అది చేయకూడదు. సో ఇప్పుడు డిటాక్స్కి సంబంధించి లిక్విడ్స్ అనేవి ఎక్కువ వస్తున్నాయి. మీరు చెప్పినట్టుగా ఏదో ఒక ఇన్స్టా రీల్ కనిపిస్తుంది, 1 minute అవన్నీ యాడ్ చేస్తే అవి ఇంత వెయిట్ తగ్గిపోతున్నారు, 1 weekలోనే 2 kgs తగ్గొచ్చు, ఎవ్రీడే మార్నింగ్ ఇది తాగండి, పడుకునే ముందు ఇది తాగండి, ఇవన్నీ చెప్తుంటారు కదా, అది ఎలా చూస్తారు మీరు? ఏది పని చేయదు. అదే నేను అది చూస్తుంటాను. అదంతా చూసిన తర్వాతనే నేను యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశానంటే చాలా మిస్ఇన్ఫర్మేషన్ ఉంది. ఇప్పుడు మీరు లివర్ ప్రాబ్లం అన్నారు, యాపిల్ సైడర్ వెనిగర్ అని దొరుకుతుంది. యాపిల్ సైడర్ వెనిగర్ మదర్ అనేది కూడా ఒకటి ఏదో ఉంది. అవునవును. సో ఇవన్నీ ఏం చేస్తుంది, లివర్ అంతా మొత్తం క్లీన్ చేసేసి ఫ్యాటీ లివర్ను రివర్స్ చేస్తుంది. 2 weeks తాగితే మొత్తం ఫ్యాట్ అంతా కరిగిపోతుంది. ఇప్పుడు బెల్లీ ఫ్యాట్ కరిగిపోతుంది, లివర్ ఫ్యాట్ కరిగిపోతుంది, లివర్ అంతా బాగా అవుతుంది. అది అసలు టోటల్గా నాట్ ట్రూ, అది రాంగ్ ఇన్ఫర్మేషన్. అది ఎందుకంటే ఇన్స్టెంట్గా అది వాచ్ చేయడం వల్ల అందరికీ క్విక్ ఫిక్స్ కావాలన్నాం కదా, అందుకోసం చూస్తారు, ఫాలో అవుతారు. బట్ అవన్నీ పనిచేయవు. లివర్ డీటాక్స్ అనేదే లేదు, అట్లాంటిది దేంతో కానీ డీటాక్స్ కాదు. లివర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ డీటాక్స్ ఆర్గన్ అనమాట. అదే డీటాక్స్ చేస్తుంది మన బాడీని. దాన్ని డీటాక్స్ చేయడానికి ఏం లేదు. దాన్ని యాక్చువల్గా అబ్యూస్ చేయకుండా వదిలేస్తే దాని పని అది బాగా చేసుకుంటుంది. అబ్యూస్ చేయడం అంటే ఫ్యాటీ ఫుడ్స్ తినడము, షుగర్ ఎక్కువ కన్జ్యూమ్ చేయడము, ఆల్కహాల్ తాగడము, దీనివల్ల మనం లివర్ను పాడు చేస్తున్నాం. కానీ దాన్ని వదిలేస్తే అదే బాగా చూసుకుంటుంది. ఇప్పుడు ఫ్యాటీ ఫుడ్స్ అన్నారు అనగానే మనకు ఒక కీటో డైట్ అనేది కనిపిస్తుంది. హై ప్రోటీన్ డైట్ తీసుకోవాలి, లో కార్బ్స్ కాదు, అసలు లెస్ కార్బ్స్, అసలే కార్బ్స్ తీసుకోకుండా ఉండేటువంటి డైట్, వీగన్ డైట్ అనేది కనిపిస్తుంది. ఇన్ని రకాల డైట్స్లో మనం పొట్టని అబ్యూస్ చేస్తున్నాం. మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, దాని మీద భారం వేస్తున్నామా, దానికి ఇంకెక్కువ ప్రెషర్ కల్పిస్తున్నామా, ఏం చేస్తున్నాం? అంటే ఇవన్నీ కూడా వెయిట్ లాస్కు ఉపయోగపడతాయి. నేను అందుకే మా పేషెంట్స్కి కూడా నేను ఏం చెప్తానంటే, ఏ డైట్ బెస్ట్ అంటే వాట్ ఎవర్ ద డైట్ యూ కెన్ ఫాలో ఈజ్ ద బెస్ట్ డైట్. అన్నీ అందరూ ఫాలో కాలేరు. కాబట్టి ఇప్పుడు చాలా కష్టమైన డైట్ 1 month చేస్తారు, 2 months చేస్తారు, ఆ తర్వాత విసిగిపోయి దాన్ని ఫాలో చేయరు. కన్సిస్టెంట్గా ఏది ఫాలో కాగలమో అది మీ బెస్ట్ డైట్. ఇప్పుడు కీటో డైట్ అంటే అందరు చేయలేరు. ఇప్పుడు వెజిటేరియన్స్ ఉన్నారనుకోండి, కీటో డైట్ చాలా కష్టం. ఎందుకంటే మొత్తం ప్రోటీన్ తీసుకోవాలా, కార్బోహైడ్రేట్స్ తీసుకోకూడదంటే వెజిటేరియన్స్ చాలా కష్టం. అదే నాన్ వెజ్ తినేవాళ్ళు అనుకోండి, కీటో డైట్ ఫాలో కావడం ఈజీ. ఎగ్స్, చికెన్, ఇట్లా ప్రోటీన్ అంతా హై ప్రోటీన్ తీసుకొని కార్బ్స్ అంతా ఎలిమినేట్ చేసి మేనేజ్ చేయొచ్చు. అందుకు మనం ఏది ఫాలో కాగలము మన లైఫ్ స్టైల్ని బట్టి. ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని ఉంది, ప్రతి ఒక్క దాంతో వెయిట్ లూజ్ అవుతారు. లో కార్బ్ డైట్ అంటే యాట్కిన్స్ డైట్ అంటాము, కీటో డయట్ ఉంది. కీటో డయట్, అట్కిన్స్ డయట్ కొంచెం సిమిలర్గా ఉంటాయి. సౌత్ బీచ్ డయట్ అని ఉంది. ఇట్లా చాలా డయట్స్ ఉన్నాయి. కొన్ని జస్ట్ జ్యూసింగ్ అని జస్ట్ జ్యూసులు మాత్రమే తాగుతారు. అట్లా ప్రతి ఒక్కటి ఒక 3-4 కేజీలో 5 కేజీలో లూజ్ కావడం ఈజీనే, ఆ తర్వాత లూజ్ కావడమే కష్టం. ఎందుకు కష్టం అంటే ఒకటి ఫాలో కారు, ఫస్ట్ ఉన్నంత ఇది ఉత్సాహము 2వ నెలలోనో 3వ నెలలోనో ఉండదు. ఎందుకంటే ఫస్ట్లో వెయిట్ లూజ్ అయినంత 2nd month 3rd month లూజ్ కాం. ఫస్ట్ ఒక 4-5 కేజీస్ ఈజీ, ఏ డైట్ ఫాలో అయినా లూజ్ అవుతాము, మనకు చాలా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. 2nd month వచ్చేటప్పటికి ఫస్ట్ మంత్ 5 కేజీలు లూజ్ అయింటారు, 2nd month వచ్చేటప్పటికి 2 కేజీలు లూజ్ అవుతారు. అప్పుడు మనకు డిసప్పాయింట్మెంట్ వచ్చేస్తుంది. అందుకు ఫాలో కావడం ఉండదు. అందుకే నేను చెప్పేది అంటే ఏదైనా కన్సిస్టెంట్ ఫాలో కావాలా, ఓపిక్గా ఉండాలా, ఏది క్విక్గా పనిచేయదు. దెర్ ఇస్ నో డీటాక్స్. ఇవన్నీ కూడా టైం తీసుకుంటుంది, అది లాంగ్ టర్మ్ ఫాలో కావాలన్నమాట. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఏదైనా 2-3 నెలలు చేసి వదిలేస్తే ఆ ఉన్న లూజ్ అయిన వెయిట్ ఇమ్మీడియట్గా గెయిన్ అయిపోతారు. సో డాక్టర్, మీ అబ్జర్వేషన్లో అంటే నాకు తెలిసినంత వరకు నేను చూసింది ఏంటంటే, మనకు థైరాయిడ్ ఉంది, డయాబెటీస్ ఉంది, లేకుంటే అంతకు మించినటువంటి ఒక దీర్ఘకాలికమైనటువంటి జబ్బు ఏదో ఉంది అనుకున్నప్పుడు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతాం, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటాం. అదే గ్యాస్ట్రిక్ ట్రబుల్, ఎసిడిటీ ఏదో వచ్చినప్పుడు హోమ్ రెమెడీస్ ఉన్నాయి, లేదు బేకింగ్ సోడా లాంటిదో, కార్బోనేటెడ్ డ్రింక్ ఇలాంటిది ఏదో తగ్గితే ఇమ్మీడియట్గా ఒక రిలీఫ్ వస్తుంది అని, ఒక తేనుపు వచ్చింది సో రిలీఫ్ వచ్చింది అనుకుంటాం. అంత ఈజీగా వెళ్ళిపోతుందా? దానికి డిఫరెంట్గా ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ అలాంటివి ఏమైనా ఉంటాయా? అదర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? సో ఎందుకు అట్లా హోమ్ రెమెడీస్ ట్రై చేస్తారంటే, ఇప్పుడు దాని ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అనమాట. అంటే అది కొంచెం సీరియస్ ప్రాబ్లమ్ అని తెలియకుండా, ఇప్పుడు డయాబెటీస్ అంటే అందరికీ తెలుసు, దానివల్ల ఉండే ప్రాణాంతకమైన ఇది కాంప్లికేషన్స్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి డయాబెటీస్ అంటే సీరియస్ తీసుకుంటారు, హార్ట్ అంటే సీరియస్ తీసుకుంటారు. ఇప్పుడు గ్యాస్ ట్రబుల్ వచ్చేటప్పటికి ఏదో కొంచెం యాసిడ్ ఉంటుంది, సో ఏదో
తిన్నది పడలేదో ఏదో అని యూజువల్గా హోమ్ రెమెడీస్ ట్రై చేస్తూ ఉంటాం. ఒక్కోసారి తగ్గుతాయి కూడా. ఇప్పుడు మనకి ఇండియన్స్లో లాక్టోజ్ ఇంటాలరెన్స్ అనేది చాలా కామన్, మనకే తెలియదు అది. అది మనము వయసు వచ్చే కొద్ది కూడా మనం చిన్నప్పటి నుండి మిల్క్ తాగుతాము, మనకెందుకు పడదులే అని అట్లే కంటిన్యూ చేస్తాం. ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇండియన్స్లో 70 to 80% లాక్టోజ్ ఇంటాలరెంట్ అయిపోతాం. మనకు అది తెలియకుండా. ఇప్పుడు కాఫీ టీలో కూడా ఎక్కువ మిల్క్ వేసుకుంటే అదంతా మిల్క్ మనం డైజెస్ట్ చేయము, దాంతో కూడా గ్యాస్ ట్రబుల్ రావచ్చు, చాలా బ్లోటింగ్ ఇదంతా ఉంటుంది. అదంతా మనము వాచ్ చేసి ఇంట్లో కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు పాలు తాగితే వస్తూ ఉందా లేదా, కొన్ని రోజులు పాలు ఆపేసి చూడొచ్చు. అట్లా హోమ్ రెమెడీస్ ఉన్నాయి, అవేం తప్పు కాదు. ఎప్పుడో ఒకసారి కొంచెం గ్యాస్ హార్ట్ బర్న్ వస్తే ఏదో ఇది ఈనోనో ఇట్లా ఏదన్నా బేకింగ్ సోడానో లేకపోతే ఇప్పుడు జెలుసిలు ఇట్లా ఉన్నాయి కదా, అట్లాంటివి తీసుకోవచ్చు. కానీ ఎవ్రీడే వస్తూ ఉందనుకోండి, జెల్సులు తీసుకున్న ఒక గంట బాగుండి మళ్ళీ వస్తూ ఉంది అట్లుందంటే దెన్ డాక్టర్కి చూపించుకోవాలి. ఎందుకంటే ఇట్స్ నాట్ నార్మల్. ఏదో ఒకసారి వచ్చిందంటే ఏదో తినది పడకనో ఏదో వస్తుంది అనుకోవచ్చు, బట్ రోజు వస్తూ ఉందంటే ఇట్స్ నాట్ నార్మల్. అట్లా హోమ్ రెమెడీస్ 1 or 2 days ట్రై చేయడంలో తప్పు లేదు. బట్ అది తగ్గకుండా లేకపోతే అది రికరింగ్గా వస్తూ ఉందంటే అప్పుడు ఎవరినైనా చూడాలి డాక్టర్ని. డాక్టర్ మీరు వస్తున్నారు, మీతో ఇంటర్వ్యూ అన్నప్పుడు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అంటే నేను గ్యాస్ట్రిక్ ట్రబుల్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అని కూడా కొట్టలేదు గూగుల్లో. గ్యాస్ట్రిక్ అని కొట్టగానే దానికి సంబంధించినటువంటి సొల్యూషన్స్ అన్ని డిఫరెంట్ లాంగ్వేజెస్లో వస్తున్నాయి, దానికి రెమెడీస్ ఏమున్నాయి అనేది, క్విక్ రిలీఫ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ రిలయబుల్ అంటారా మీరు? కాదు, అంటే అదే కొన్ని రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు, బట్ లాట్ ఆఫ్ అన్రిలయబుల్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. ఇంటర్నెట్ అంటే ఎనీబడి కెన్ క్రియేట్ ఎనీథింగ్ అండ్ పోస్ట్ ఇట్, అంతే. కాబట్టి వాళ్ళు డాక్టర్ అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇంటర్నెట్ డాక్టర్ ఉండింటారు, బయట ప్రపంచంలో డాక్టర్ కాదు, వాళ్ళు ఇంటర్నెట్ డాక్టర్స్ ఓన్లీ. అందుకే నేను టిక్ టాక్ డాక్టర్స్, రీల్స్ డాక్టర్ అని కూడా అంటుంటాను. ఈ రీల్స్ డాక్టర్స్ వాళ్ళకు తెలిసిన అడ్వైజు, తెలియని అడ్వైజు, ఆర్ వేరే చోట ఎక్కడన్నా ఇంకో క్రియేటర్ ఎవరన్నా చేసింది ఆ మిస్ఇన్ఫర్మేషను స్ప్రెడ్ అవుతుంది. ఎందుకంటే ఇవి ఈజీ ఫిక్సెస్, ఈజీ అటెన్షన్ గ్రాబింగ్, కాబట్టి వాళ్ళు కూడా అదే మిస్ఇన్ఫర్మేషన్ను ఇంకా కొంచెం స్ప్రెడ్ చేస్తారనమాట. కాబట్టి మనం అదే క్రెడిబిలిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుండి వచ్చింది, సోర్స్ ఎక్కడ. ఇప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటున్నారు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఇట్స్ నాట్ ఈవెన్ ఎ మెడికల్ టర్మ్ అనమాట. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటే డైజెస్టివ్ జీర్ణ వ్యవస్థలో ఎక్కడో ప్రాబ్లం ఉందనేది, డిస్టర్బెన్స్ వచ్చింది. అది ఏదనేది 100 రీజన్స్ ఉండిండొచ్చు. కాబట్టి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది డయాగ్నోసిస్ కాదు, అది మెడికల్ టర్మ్ కాదు. మనం దాన్ని ఏదొచ్చినా కానీ అదే యూజ్ చేస్తాము. ఏ ప్రాబ్లం ఉంది, ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే వేరే సిమ్టమ్స్ ఉన్నాయా, ఏం గ్యాస్ట్రిక్ ట్రబుల్ అంటే ఏమి, హార్ట్ బర్న్ ఉందా, కడుపులో మంట ఉందా, గ్యాస్ ఉందా, ఇట్లా పట్టేసినట్టు ఉందా, ఏమన్నా వామిటింగ్ సెన్సేషన్ ఉందా, లేకపోతే డైరియా అవుతుందా, కాన్స్టిపేషన్ ఉందా, బరువు తగ్గుతున్నారా, ఇప్పుడు మోషన్లో బ్లడ్ పోతా ఉందా, ఇవన్నీ అడగడం వల్ల ఏ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది మనం నేరో డౌన్ చేస్తాం. అవన్నీ మనము ఇంటర్నెట్లో చూస్తే ఇవన్నీ ఉండదు కదా. అది డాక్టర్ దగ్గరికి వెళ్తేనే ఆ ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి ప్రాపర్ డయాగ్నోసిస్ ఉంటుంది. మనం ఇంటర్నెట్లో చూస్తే అదంతా ఉండదు. కాబట్టి ఏది ఫాలో కావాలి, మనకి ఏది నచ్చితే అదే ఫాలో అవుతాం. అది యూజువల్గా ఈజీ ఇన్స్టెంట్ ఫిక్స్ కోసమే మనం చూస్తాం. సో ఈ ఇన్స్టెంట్ ఫిక్స్ అనేది లాంగ్ రన్లో ఎఫెక్ట్ పడుతుంది కదా మన హెల్త్ మీద? డెఫినెట్గా. ఎందుకంటే ఇన్స్టెంట్ ఫిక్స్లు చేసుకుంటూ పోతే ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు. ఇప్పుడు గ్యాస్ట్రిక్ ట్రబుల్ అన్నారు, యాసిడ్ రిఫ్లక్స్ ఉంది, రోజు జెలసిల్లో ఏదైనా తీసుకోవచ్చు, బట్ ఆ యాసిడ్ రిఫ్లక్స్ ఎక్కువయ్యి ఆ లైనింగే డ్యామేజ్ అయ్యి ఒక్కోసారి క్యాన్సర్ కూడా రావచ్చు, ఆర్ అల్సర్ ఉండిండొచ్చు, అల్సర్తో సీరియస్ బ్లీడింగ్ కావచ్చు, ఇట్లాంటి క్యాన్సర్ ఉండొచ్చు. స్టమక్ క్యాన్సర్ చాలా కామన్ ఇండియాలో. మనం ఏదో గ్యాస్ ట్రబుల్ అని రోజు యాంటాసిడ్లో ఏమన్నా వేసుకొని 1 month or 2 months చూస్తాము. అది తగ్గకపోతే ఇంటర్నెట్కి పోతే ఓ లేదు ఇది ట్రై చేస్తే బెటర్ అంటాము, అది ఇంకో 2 నెలలు ట్రై చేస్తాము. అంతా ఈ డాక్టర్ దగ్గర చూసేటప్పటికి 6 నెలలు పట్టచ్చు. క్యాన్సర్ 6 నెలలు డిలే చేయడం వల్ల అది అప్పటికే స్ప్రెడ్ అయిపోవచ్చు కదా. సో అందుకోసము ఏదైనా ఇన్స్టెంట్ ఫిక్స్, హోమ్ రెమెడీస్ 2-3 రోజులు ట్రై చేయొచ్చు, కానీ 2-3 నెలలు ట్రై చేయడం వల్ల ఏదైనా సీరియస్ డయాగ్నోసిస్ ఉంటే డిలే అయ్యే ఛాన్స్ ఉంది. సో మన ఇంట్లో కూడా తిన్నదేదో అరగలేదేమో అనుకున్నప్పుడు ఇమ్మీడియట్ గా అరగడానికి కూడా టాబ్లెట్స్ అనేవి ఉన్నాయి కాబట్టి, చ్యూయబుల్ కూడా ఉన్నాయి కాబట్టి టక్కున వేసేసుకుంటాం. అవునవును. సో దాంతో కూడా ఎఫెక్ట్ ఉంటుంది. అరగలేదంటే ఏం ప్రాబ్లం అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఇది ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంది, ఎప్పుడో ఒకసారి బయట తింటే ఏదో వచ్చిందంటే సర్లే పడలేదు, ఏదో పానీపూరి తిన్నాము బయట, క్లీన్గా లేదు అందువల్ల వచ్చింది అనుకోవచ్చు. కానీ ప్రతిసారి తిన్నప్పుడల్లా అరగలేదంటే
అది కొంచెం సీరియస్ ఇష్యూ ఉండిండదు. అంటే అది ముందు లాక్టోజ్ ఇంటాలరెన్స్ అన్న ఏమైనా మిల్క్ ప్రోడక్ట్స్ తీసుకున్నప్పుడే వస్తుంది, పాల పదార్థాలు తీసుకున్నప్పుడు, లేకపోతే ఏ ఫుడ్లో వస్తూ ఉంది, అవి మనం ఐడెంటిఫై చేయాలన్నమాట. ట్రిగ్గర్స్ ఏమన్నా ఉన్నాయి. ఒకసారి ఈవెన్ స్ట్రెస్ ఉన్నప్పుడు కూడా స్టమక్ గ్యాస్ట్రిక్ ట్రబుల్ రావచ్చు, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటాం కదా, దాంతో కూడా మనకు. అందుకు నేను పేషెంట్ని చూస్తే ఏం ట్రిగ్గర్స్ అనేది మనం కొంచెం డీప్గా వెళ్ళి ఏమైనా స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్తో వస్తుందా, లేకపోతే ఒక మీల్ తీసుకున్నప్పుడు వస్తుందా, ఏ పర్టికులర్ ఫుడ్స్తో వస్తూ ఉంది, ఏదైనా తాగినప్పుడు వస్తుందా, ఇవన్నీ కొంచెము ఇన్వెస్టిగేట్ చేయడం వల్ల మనం ప్రాబ్లమ్ను ఈజీగా ఐడెంటిఫై. ఈ మధ్య కాలంలో గ్లూటెన్ ఫ్రీ అనేది కూడా ఒకటి వినిపిస్తుంది కాబట్టి దాంతో కూడా ఇప్పుడు మైదా అంటారు, లేదు గోధుమ పిండి అని కూడా, గోధుమ పిండిలో కూడా గ్లూటెన్ ఫ్రీ అనేది ఉంది అనేది, దీంట్లో దేన్ని సెలెక్ట్ చేసుకోవాలి మనం? అవును, ప్రాపర్ గోధుమ పిండి వాడితే సరిపోతుంది, గ్లూటెన్ ఫ్రీ అవసరం లేదు. గ్లూటెన్ ఇంటాలరెన్స్ అనేది నాట్ వెరీ కామన్. మనకి ఏదైనా గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉందంటే కొన్ని రోజులు గ్లూటెన్ ఫ్రీ ట్రై చేయొచ్చు, కానీ ఆ గ్లూటెన్తో ప్రాబ్లం లేని వాళ్ళందరూ గ్లూటెన్ ఫ్రీ వాడడం వల్ల ఉండే నష్టాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి గ్లూటెన్ ఫ్రీ వాడాల్సిన అవసరమే లేదు, జస్ట్ ప్రాపర్ గోధుమ పిండి సరిపోతుంది. ఎస్ డాక్టర్. అండ్ వైట్కి సంబంధించి కూడా వైట్ రైస్ వద్దు, షుగర్స్ వద్దు, సాల్ట్స్ వద్దు, ఏదైతే వైట్గా కనిపిస్తున్నాయో దాన్ని అవాయిడ్ చేయండి అంటే అది కొంచెం ట్రూత్ ఉంది, కానీ అన్నీ అవాయిడ్. ఇప్పుడు రైస్ బ్యాడ్ అని కాదు, క్వాంటిటీ ఎంత తీసుకుంటాం అనే దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. మనం ఇంత రైస్ తీసుకుంటున్నామా అక్కడ తేడా వస్తుంది. తీసుకుంటున్నాం అనేది కూడా. సో ఇప్పుడు బ్రౌన్ రైస్ కొంచెం బెటర్, లోవర్ గ్లైసీమిక్ ఇండెక్స్ ఉంటుంది, అంటే బ్లడ్ షుగర్ ఎక్కువ షూట్ కాదు, దానివల్ల వెయిట్ ఎక్కువ గెయిన్ కాకుండా ఉంటుంది. ఎస్పెషల్లీ డయాబెటీస్ అట్లుందంటే బ్రౌన్ రైస్ కొంచెం బెటర్. కానీ మోర్ దెన్ దట్ బ్రౌనా వైట్ అనేది బదులు తక్కువ క్వాంటిటీ, లెస్ రైస్, మోర్ వెజిటబుల్స్, కర్రీస్, ఇవన్నీ ప్రాపర్ వెజిటబుల్స్, ఫ్రూట్స్, ఫైబరు ఇవి తీసుకోవాలి మెయిన్గా. అది సో వైట్ రైస్తో ప్రాబ్లం ఏం లేదు. సమతుల ఆహారం కాదు, న్యూట్రిషియస్ ఫుడ్. న్యూట్రిషియస్ ఫుడ్ నేను మామూలుగా ఏమంటానంటే యువర్ ప్లేట్ షుడ్ లుక్ లైక్ రెయిన్బో, అంటే అన్ని కలర్స్ ఉండాలన్నమాట. ఎన్ని కలర్స్ ఉన్నాయంటే అంత బెనిఫిట్ ఉన్నట్టు అనమాట. మీకు ఆకుకూరలు గ్రీన్గా ఉంటాయి, క్యారెట్స్ ఇట్లుంటాయి కదా, అంత కలర్ఫుల్గా. జస్ట్ పప్పు అన్నం తిని అన్నం తింటే డయాబెటీస్ లేని వాళ్ళకి కూడా డయాబెటీస్ వస్తుంది, వెయిట్ తక్కువ ఉండే వాళ్ళు కూడా వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్స్ ఉంది. మనకి ఎస్పెషలీ మనము సౌత్ ఇండియాలో ఎక్కువ రైస్ బేస్డ్ ఫుడ్ కాబట్టి రైస్ స్టేపుల్ ఫుడ్ అది. అండ్ ఇది మనకు అది చాలా అలవాటు అయిపోయిన ఫుడ్, కొంచెం చీప్ కంపేర్ టు ఇప్పుడు ఇంకేమన్నా న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవాలంటే అందుకు రైస్ తింటారు, దాంట్లో తప్పు లేదు. ఎంత తింటారు అనేది మనము స్లోగా పోర్షన్ కంట్రోల్ అనేది ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. బోల్డ్ అనే విషయాల గురించి తెలుసుకున్నాం, బట్ ఇంకా చాలా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నాయి. నెక్స్ట్ మళ్ళీ మాట్లాడుకుందాం డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.